మా నాన్న నాకేమిచ్చారు అనే నావెల్ నేను రీసెంట్‌గా తెలుసుకున్న ఒక పాఠం అన్నమాట. ఇందులో ఏంటిదంటే ఒక 30 ఇయర్స్ ఉన్న ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అంటే హీరో ఫాదర్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వాళ్ళ ఇంటికి అతన్ని పరామర్శించడానికి వస్తాడు వాళ్ళ ఫ్రెండ్. వచ్చేసి కూర్చొని ఉంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్‌ని ఓదారుస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ బాధపడతాడు. బాధపడి అరే నువ్వు ఇట్లా బాధపడతావు అని చెప్పేసి రాలేదు. చాలా రోజులైంది మనం మీట్ అయ్యి అని చెప్పేసి వచ్చినా అని చెప్పేసి చెప్తాడు. సరే మీ నాన్న ఎలాగో అంటే మంచి చావే చనిపోయిండు. నువ్వేం బాధపడకురా అంటే ఆయన మంచిగానే చనిపోయిండు. కానీ నాకేమి ఇవ్వకుండానే పోయిండు. అంటే మా నాన్న నాకేమి ఇచ్చాడు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తాడు వాళ్ళ హీరో. హీరో క్వశ్చన్ చేస్తే అతని ఫ్రెండ్ అంటాడు, అరే మీ నాన్న నీకేమి ఇచ్చాడో లేదో నాకు తెలియదు కానీ మీ నాన్న మాత్రం అందరికీ అన్నీ మంచి చేసిండు, అన్నీ మంచిగానే చేసిపోయిండు అది అని చెప్పేసి చెప్తాడు హీరోతో. కరెక్టే, కానీ మా నాన్న మాత్రం నాకు మాత్రం అన్యాయం చేసిండు అని చెప్పేసి చెప్తాడు హీరో. అన్యాయమా? అన్యాయం ఏం చేసిండు మీ డాడీ నీకు అని చెప్పేసి అడిగితే, అన్యాయం అంటే సంపాదించిన పైసలు ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా కూడబెట్టకుండా అన్నిటికన్నీ ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వకుండానే పోయిండు అది అని చెప్పేసి చెప్తాడు. అంటే ఒక పాలసీ మాత్రం తీసుకున్నాడు. ఆ పాలసీ కూడా మన స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్ పేరు మీద రాసిండు. దాంతో పాటు మా ఏమంటారు తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నేను మా డాడీని ఇబ్బంది పెట్టినా అని చెప్పేసి, మా భార్య తిండి పెట్టకుండా పోయిందని చెప్పేసి, వీళ్ళు ఎంత కష్టపడితే ఎంత నరకం పెడితే మా నాన్న చనిపోయిండు అని చెప్పేసి ఇట్లా నన్ను అందరు నిందిస్తున్నారు అది అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళందరూ అట్లా మాట్లాడుతుంటే చెప్పు దెబ్బలు కొట్టినంత బాధగా ఉంది నాకు అది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్తో చెప్పుకుంటా ఉన్నాడు హీరో. హీరో చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అరే నువ్వు అన్నది కరెక్టే, మీ నాన్నను కలిసిన నాకున్న అనుభవంతో చెప్తున్నాను. మీ నాన్న ఎలాంటి వాడంటే ఆస్తులు ఇచ్చి అది చేసి ఇది చేసి ఏదో మీకు ఉద్ధరిద్దామన్న ఉద్దేశం ఆయనకి ఎప్పుడూ లేదు. కానీ ఆయన నీకు ఇచ్చిందల్లా ఒక మంచి డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాలేజీకి వెళ్ళాల్సిన టైము 10, ఇప్పుడు టైం చూస్తే 7 అవుతుంది. 7కైనా కూడా నువ్వు రెడీ అయి కూర్చున్నావు అంటే అది మీ నాన్నగారు నీకు ఇచ్చిన డిసిప్లిన్. అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాటర్ ఎత్తుకొని వస్తున్నారు, నేను వచ్చే దారిలో ఉన్నప్పుడు నీళ్ళు పట్టుకొని వస్తున్నారు. మీ చిన్న పాప కూడా మంచిగా జగ్గుల నీళ్ళు తీసుకొని వస్తుంది. ఏం పాప నువ్వు కూడా నీళ్ళు తీసుకుపోతున్నావా అంటే, నేను కడుక్కుంటాను కదా వాటర్తో, నేను తీసుకెళ్తే తప్పేంటి అన్నంత మెచ్యూరిటీ ఆమెకు ఎట్లా వచ్చింది? మీ ఫాదర్ వల్లనే వచ్చింది. అండ్ మీ వైఫ్ కూడా కావచ్చు, మీ వైఫ్ కూడా లేచి కుకింగ్ చేసి అంతా సిద్ధం చేస్తూ ఉంది. అండ్ పత్రిక చదువుతూ కుకింగ్ చేస్తూ ఉంది. సో ఇలాంటి అలవాట్లు మామూలు ప్రపంచంలో లేవు. ఇప్పుడు నాదే చూడు, ఎంతమంది ఇంట్లో ఉన్నారు. మా వైఫ్ లేస్తుంది 9కి లేస్తుంది, లేచేసి స్నానం చేయరు. ఇలాంటి 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 జీవితంలో మేము గడుపుతున్నాం. అవన్నిటిని పక్కన పెట్టి మీ డాడీ నీకు ఒక మంచి అంటే ఆస్తి అనేది ప్రతిదీ కూడా పైసల్లోనే ఉండదు. ఆస్తి అనేది ఇంకా విధ రకాలుగా ఉంటుంది అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు హీరో కొంచెం రియలైజ్ అవుతాడు, కరెక్టేనేమో మా నాన్న నాకు ఆస్తి ఇవ్వకపోయినప్పటికీ నా కాళ్ళ మీద నాకు నిలబడే శక్తిని నాతో పాటు నా కుటుంబానికి కూడా ఇచ్చిండు అని చెప్పేసి అనుకుంటాడు. ఈ కథ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, చాలామంది చాలా నెగిటివ్ ఆస్పెక్ట్ని చూస్తారు. అంటే అవుట్కమ్ అనేది ఎప్పుడైనా కూడా మనం దేన్ని మెజర్ చేసి చూస్తాం? ఒకటి మనీలో,
అండ్ డైరెక్ట్ రిజల్ట్నే చూస్తాం మనం. ఇండైరెక్ట్ రిజల్ట్ అనేది కూడా చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఆ ఇండైరెక్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో అది మన లైఫ్ స్టైల్ మీద పడుతుంది. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు, మరి చాలా మంది ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం తాగి నాశనం చేసిన వాళ్ళు ఉంటారు, తాగి అప్పులు చేసిన వాళ్ళు ఉంటారు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటారేమో మీరు. దాని నుంచి కూడా 1000 రెట్లు నేర్చుకోవచ్చు. ఏందో తెలుసా, వాళ్ళను మనం అట్లా చేయకూడదు అనే యాంటీ సింబాలికల్, వాళ్ళ యాంటీ సింబల్స్ అన్నమాట. అంటే ఒకళ్ళు మనం ఎట్లయితే ఇన్స్పైర్ చేస్తున్నారో, మనం వాళ్ళని చూసి నేర్చుకుంటున్నామో, వీళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవద్దు, ఏం తప్పులు చేయొద్దు అని చెప్పి తెలుసుకోవడం కూడా ఒక లెసనే. మనం ఒక విషయం గురించి తెలుసుకోవడం అంటూ జరిగితే ప్రతి దాంట్లో కూడా మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకునే అలవాటు మనం చేసుకోవాలి. అండ్ ఉన్న అవుట్కమ్‌ని, ఉన్న ఉన్న విషయాన్ని మనం బ్లేమ్ చేస్తూ పోతే బ్లేమ్ ఒక్కటే మిగులుతది. ఇంకేం మిగలదు లైఫ్‌లో. సో, ఇలాంటి అంశాలను ఈ స్టోరీ అనేది బయటకొస్తది. నేను విన్న ఈ స్టోరీ నేనంత కరెక్ట్‌గా చెప్పకపోవచ్చు గానీ దిస్ ఇస్ ద పాయింట్ అన్నమాట. నాకు మెయిన్‌గా నచ్చిన ఇంటెన్షన్ ఏందంటే స్టోరీలో, మనం చాలా వరకు బ్లేమ్ చేస్తుంటాం. అంటే మనకేమిచ్చిర్రు, మనకేమియ్యలేరు గదా అనంటే, ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకు లేదు. వాళ్ళ నాన్న వాళ్ళకేమిచ్చిండో తెలీదు. మనమేం అగ్రీమెంట్ చేసుకోలేదు వాళ్ళివ్వాలని చెప్పేసి. వాళ్ళివ్వకూడదని చెప్పి కూడా అగ్రీమెంట్ ఏం చేసుకోలేదు. ఇన్‌ఫాక్ట్ నేనేం సత్యపూసని కాదు. నేను కూడా మా ఫాదర్‌ని బ్లేమ్ చేసిన వాడినే. మా మదర్‌ని బ్లేమ్ చేసిన వాడిని. బట్ లేటర్ వి నీడ్ టు రియలైజ్ వాళ్ళేదైతే మనకిచ్చిర్రో అంతవరకు వెల్ అండ్ గుడ్. మనం ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక రకంగా వాళ్ళిచ్చేది మనం మన పిల్లలకి ఎంతిస్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకే. మనకు వాళ్ళెంతో నేర్పించిర్రు. దాన్ని మనం ఎట్లా యుటిలైజ్ చేసుకొని ముందుకెళ్తామనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఈ స్టోరీ ఎంతో కొంత వరకు ఉపయోగపడుతది. అండ్ కిరణ్ ప్రభ గారి స్టోరీ నేను చూసింది. మీకింకా డీటెయిల్‌గా అర్థం కావాలన్నా, ఇంకా డీటెయిల్ విశ్లేషణ అవసరమైనా కూడా కిరణ్ ప్రభ గారి ఎపిసోడ్ చూడండి. అందులో ఆయన చాలా బాగా చెప్పిండు. బట్ నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకుంది ఇదైతే చెప్పడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు మా నాన్న నాకేమిచ్చారు అనేది ఒక బుక్ అనమాట. ఈ ఈ డైలాగు పుట్టిన ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ ఫాదర్ని కానీ మదర్ని కానీ ఎక్కువ మాటకు వచ్చేసి ఫాదర్ని క్వశ్చన్ చేసే ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే అది మానవుని లక్షణం. అది మా నాన్న నాకేమిచ్చారు, అసలు ఏమి వేయలేడు అంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసే రీజన్స్. ఇన్ఫ్యాక్ట్ నేను అట్లా ఎక్స్పెక్ట్ చేసిన వాడినే, ఆ మాట అన్నవాడినే. బట్ ఈ స్టోరీ మెయిన్గా వచ్చేసి ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటారు. ఆ ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు వచ్చిన మాట అన్నమాట ఇది. దానికి సమాధానంగా ఈ స్టోరీ ఉంటుంది. సో ఆ స్టోరీలోకి వెళ్దాం.